అన్నా వాడు జనాలంతా పోగేస్తున్నాడు. మన బోర్డు కూడా పీకేశాడన్నా. ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగి ఇలా ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక సినిమా వ్యక్తిలాగా ప్రెస్ మీట్ పెట్టడం అసాధారణమే. కానీ 30 ఏళ్లుగా పరిస్థితులతో రాజీపడి లొంగిపోయి నేను మారాను అని చెప్పడానికే ఈ పని చేస్తున్నాను. తప్పు చేస్తున్నాం. తప్పుదారి పడుతున్న సమాజాన్ని సమర్థిస్తూ తప్పు చేస్తున్నాం. వేలు పట్టుకు నడుస్తున్న పసికళ్ల ముందు తప్పు చేస్తున్నాం. స్కూల్లో దింపే ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, గేట్ క్లోజ్ చేశాక వాచ్మెన్ దగ్గర, పాస్ మార్కుల కోసం టీచర్ దగ్గర, పై చదువుల కోసం సీట్ల దగ్గర, ప్రతి చోట అవినీతిని ఇలా చెయ్యండిరా అని నేర్పిస్తూ తప్పు చేస్తున్నాం. అరే, నీతి న్యాయం రూల్స్ అంటున్న గొంతుని సామధాన భేద దండోపాయాలతో నొక్కి పట్టి చంపేస్తున్నాం. చెప్పుకోవడానికి, చర్చించుకోవడానికి మన దగ్గర 1,000,000 రూల్స్ ఉన్నాయి. కానీ వాటి ఆచరణలో పెట్టే విషయానికి వచ్చేసరికి మాత్రం కోటికి ఒక్కరు కూడా కనిపించట్లేదు. కానీ నేను మాత్రం ఒకరిని చూశాను. జానకిరామ్ అలియాస్ జానకి. ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి ఆదర్శాలని మూసుకొచ్చి అవి ఇక్కడ చెల్లాచెదరైపోతుంటే వాటిని కాపాడడం కోసం పోరాడుతున్న వ్యక్తి జానకి. ఆ ఆదర్శాలతో మనలాగా బతకాలని మనసులో అనుకోవడం కాదు, బతికి చూపించాలి అన్న నమ్మకం జానకి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నా. ఇన్నాళ్ళు అవినీతిగా బతికినందుకు సిగ్గుపడుతున్నా. అందుకే రాజీనామా చేస్తున్నాను. నాపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా పర్వాలేదు. ఈ పోరాటంలో నేను మాత్రం జానకి తోడుగా ఉంటాను. తను నన్ను క్షమిస్తాడా? రేయ్, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించుకో. నువ్వు చేస్తున్న పని సరైనదనిపిస్తే వెనకడుగు వేయొద్దు. ఎవరిని లెక్క చేయొద్దు. సత్యమేవ జయితే. రాయ్, వీణ్ణి చూసుకునేగా ఒక్కొక్కడి ఎగిరిపడింది. వీణ్ణి చూసుకునేగా గొర్రెల్లా గుంపులు కట్టింది. ఇలాంటి కాపలా కుక్కలు ఎన్నొస్తే నా నుంచి లాల్ నగర్ ని లాక్కోగలవు. నువ్వేంటే ఇక్కడ?
ఓహో, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేస్తానన్నాడా? నువ్వు కంప్లైంట్ ఇచ్చిన పోలీసులే నన్నేం చేయలేదు, వీడేం చేస్తాడే? ఆ? ఏం చేస్తాడు? ఆ! ఏంట్రా? నువ్వేం చెప్పినా చేస్తాను, నన్ను వదిలే. చేస్తావా? ఏం కావాలన్నా చేస్తావా? చేస్తావా? ఆ? నీ వల్ల తను పోగొట్టుకున్న తన ఒక్కగానొక్క కొడుకుని తిరిగి మళ్ళీ తెచ్చివ్వగలవా? చెప్పరా, చెప్ప, తెచ్చివరా. తను పోగొట్టుకున్న తన ఒక్కగానొక్క కొడుకుని తిరిగి మళ్ళీ తెచ్చివ్వు. ఏయ్, లే, లేరా. వల్ల బూడిదైపోయిన తన భార్యని, తన భార్య కడుపులోని పసిబిడ్డని తిరిగి మళ్ళీ తెచ్చివ్వగలవా? తెచ్చివరా, చెప్పు, తెచ్చివ్వగలవా? లే, రేయ్. ఆ పెద్ద ఆయనకున్న ఒకే ఒక ఆసరా ఆయన మనవరాలు. ఆ మనవరాలు తెచ్చివ్వగలవా? మాట్లాడు. రేయ్, చెప్పు. రేయ్, రేయ్, ఎలా కోల్పోయిన ఆ అమాయకురాలి జీవితాన్ని తిరిగి తెచ్చివ్వగలవా? రేయ్, తెచ్చివ్వగలవా? చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు. ఏయ్, చెప్పు. మనవరాన్ని అనవసరంగా పుట్టలు పెట్టుకున్నావు కదా. చెప్పండి, ఏంటి, నాతో మాట్లాడవా? ఇప్పటికే మన మధ్య చాలా గొడవలయ్యాయి. ఇంకా చాలు.